13వ తేదీ జరిగే ఎన్నికల గురించి రాష్ట్రమంతా కూడా ఈ జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేటువంటి వారు ఎంతో విజ్ఞతతో ఆలోచించి ఈరోజు మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అవగతమైనటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సపోర్ట్ చేయాలని, ప్రత్యేకించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు కాబట్టి మీరందరూ కూడా పూర్తి సహకారం వేయాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ గురించినటువంటి విషయంలో రేపు ఎల్లుండి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎన్నికల విధులకు హాజరవుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. రేపు జరిగేటువంటి పోస్టల్ బ్యాలెట్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే కుప్పం డిగ్రీ కళాశాల ఉందో అక్కడ పోస్టల్ మన ఎన్నికల అధికారులు అంటే పీఓలు, ఏపీఓలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉంటుంది. ఎల్లుండి మిగిలిన స్టాఫ్ అంటే పోలీస్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ, సహాయక సిబ్బంది, అంగన్వాడీస్ కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటిది పోలింగ్ ఉంటుంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన, బీజేపీ తరఫున కూడా మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పోస్టల్ బ్యాలెట్ చేసేటువంటి 50,000 పడిపోయిందని, ఎందుకు పడిపోయిందని చెప్పి చూస్తే గేట్లో పాల్గొనేదానికి చాలామంది వేలానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండానే వాళ్ళకు కావాల్సిన ఒక గిరిధర్ అనే వ్యక్తి గతంలో రెస్కోలో డబ్బులు తీసుకుంటూ రాజన్న క్యాంటీన్లో పనిచేస్తూ సస్పెన్షన్కి గురైన గిరిధర్ పేరు మీదే 11,50,000 రూపాయలకు ఈ 4కి కలిపి టెండర్ ఇచ్చేసినట్టు, ఆయనకి ఆ గేట్ కలెక్ట్ చేసుకునే ఇది చేసినట్టు రాసేసుకున్నారు. పైపెచ్చు మిథున్ రెడ్డి గారు మిగిలిన 75 లక్షలు ఏదైతే ఉందో దానంతా మిథున్ రెడ్డి గారే కట్టేస్తారని చెప్పి కూడా వాళ్ళ సాక్షి పేపర్లోనే అనౌన్స్ చేయడం మీ అందరూ చూపిస్తున్నాం. చూడండి, చిరు వ్యాపారాలకు ఆసరా అని చెప్పి కుప్పంలో గేట్ వసూలు రద్దు, ఏడాది మొత్తం రూపాయలు 75 లక్షలు చెల్లించిన ఎంపీ మిథున్ రెడ్డి, ఆనందం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు అని చెప్పి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దీన్ని వినియోగించుకున్నారు. అంటే 75 లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టినట్టు వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో పొందుపరిచారు. వాస్తవానికి ఎంక్వైరీ చేస్తే మిథున్ రెడ్డి గారు ఒక పైసా కూడా కట్టలేదు. ఒక పక్క మిథున్ రెడ్డి గారు డబ్బులు కట్టకుండా, చిరు వ్యాపారులని గేట్ కలెక్ట్ చేయకుండా మన మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున గండి కొట్టడమే కదా, ఆదాయానికి గండి కొట్టి ఎంతో అభివృద్ధి చెందాల్సిన మన మున్సిపాలిటీ అభివృద్ధిలో వాళ్ళు అనవసరంగా అభివృద్ధిని కుంటు చేయడమే కాకుండా భయపెట్టు జనాల్ని మోసం చేస్తూ, వ్యాపారస్తులను మోసం చేసి ఆయన డబ్బులు కట్టినట్టు ఓట్లు దండుకోవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి గారు, రెడ్డప్పరెడ్డి గారు, భరత్ గారు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు కూడా. మరి దీన్ని మీరు పెద్ద ఎత్తున మీరందరూ ప్రజలు గమనించాలని, మున్సిపాలిటీకి 75 లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టినంటే ఈ 75 లక్షలతో ఏదో ఒక పేదవాడికి ఒక కాలనీకి రోడ్ వేసిండొచ్చు, లేదా లైట్లు వేసిండొచ్చు, డ్రైనేజ్ కట్టిండొచ్చు. ఎంతో అభివృద్ధి, వెనకబడిన వర్గాలకు ఎంతో స్లమ్స్ ఉన్నాయి మన ప్రాంతంలో, వాటిని ఆధునీకరించేదానికి కూడా ఈ 75 లక్షలు ఉపయోగపడేది. అవన్నీ చేయకపోగా గండి కొట్టడమే కాకుండా పైపెచ్చు ప్రజలకు అబద్ధాలు చెప్తూ గేటు వసూలు చేయకపోవడానికి కారణం మేమే అని చెప్పి నేను కట్టే ఆదాయం 11 లక్షలు ఓన్లీ కుప్పం గ్రామ పంచాయతీ. ఒక గ్రామ పంచాయతీ 11 లక్షలు, అందులో 5 లక్షలు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తూ కొన్ని వందల బోర్లు వేస్తూ ప్రజలకి సేవ చేసాం. మంచినీళ్ళు మేము వేసిన బోర్లో నీళ్ళు వస్తాను. మున్సిపాలిటీ అయిన తర్వాత దీనికి అడిషనల్గా 7 పంచాయతీలు కలిసినాయి, మేజర్ పంచాయతీలు. అందులో సభా కంపెనీ మనకే వస్తుంది, ఆర్బీ టెక్స్టైల్స్ మనకే వస్తుంది, మన పక్కన సైబర్ డైనమిక్స్ మనకే వస్తుంది, ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మనకే వస్తుంది, షాహీ గార్మెంట్స్ మనకే వస్తుంది, ఇవి పోను గ్రానైట్ ఫ్యాక్టరీస్ పక్కన మనకే వస్తుంది. కాబట్టి ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతా ఉంది? ఈ ఆదాయం ఎక్కడ పోతా ఉంది అంటే మీరు ప్రజలను మోసం చేస్తూ మున్సిపాలిటీలో ఒక్కసారికి 2 సార్లు ట్యాక్స్ కట్టించుకుంటూ, ఇల్లు లేని ఖాళీ జాగాలకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ
ప్రజలను మోసం చేస్తూ మేము ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదంటే ఎవరికి మీరు నమ్ముతున్నారు, ఎవరికి చెప్తున్నారు? 2018 ఉన్నటువంటి ఒక 11 లక్షల ఆదాయాన్ని పెంచుకుంటూ నాకు తెలిసి ఈ 8 పంచాయతీలు సుమారు 2-3 కోట్ల ఆదాయం తీయవలసింది పోయి మళ్ళీ తిరోగనంలో 11 లక్షలు చూపిస్తే మీరు డబ్బులు మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తున్నారా, లేదు మీకు మున్సిపాలిటీ పేరు చెప్పి కలెక్ట్ చేసి ఇళ్ళ తీసుకెళ్తున్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి కుప్పం మున్సిపాలిటీ ప్రజలందరూ పెద్ద మనసుతో ఆలోచించి డబ్బులు ఎంత కడుతున్నామో మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.